నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రసగుల్లా చేసి చూద్దామండి. రసగుల్లా ఎలా చేయాలో చేసి తెలుసుకుందాము. చాలా ఈజీ అండి. 1 లీటర్ పాలండి ఇవి. 1 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టి మొదట వేడి చేసుకోవాలి. పాలల్లో వాటర్ కలపకూడదండి. చిక్కని పాలే, మన ప్యాకెట్ పాలు కానీ బయట మనము మామూలుగా పోయించుకున్న పాలు కానీ లీటర్ పాలు వాటర్ కలపకుండా బాగా ఇలా మరిగించాలండి. ఇలా మరిగించాక అందులో నిమ్మరసం పిండాలండి. మరిగేటప్పుడు నిమ్మరసం పిండి అలాగే వేడి మీద పెడితే ఇలా విరిగిపోతుందండి. ఇలా విరిగిపోయాక మనకంతా నీళ్ళన్నీ విడిపోయి పాలు విరిగి ఇలా ముద్దలాగా మనకు మెత్తగా ముద్దగా పక్కకు వస్తుందండి. మనము కొద్దిసేపు అలాగే వేడి మీద పెట్టుకొని మనకు కావాల్సినంత విరిగాక పాలు ఎంత విరుగుతాయో అంత విరిగాక మనకి ఇలా పక్కకు వచ్చేస్తుందండి. అంతా బాగా ఇలా వచ్చే వరకు చూసుకోవాలండి. చాలా ఈజీ అండి. మనకంతా పాలను బట్టి అండి. తక్కువ పాలు అయితే 5 నిమిషాల్లోనే జరిగిపోతుంది అంతా. లేదంటే మన పాలను బట్టి కొంచెం టైం పడుతుంది. మనం ఎంత పాలు పెట్టుకుంటున్నామో అలా. చూడండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారబెట్టుకొని దీన్నండి ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో వేసుకుంటే ఇదంతా మనము శుభ్రమైన క్లాత్ తీసుకొని క్లాత్లో వేసి వడబోసుకోవాలండి. నీరంతా ఇంకిపోయేలా దీన్ని ఒక క్లాత్లో పోసుకోవాలి. ఇలా గట్టిగా అవ్వాలి. చూడండి, శుభ్రమైన క్లాత్ రెడీగా ఉంచుకొని అందులో వేసుకొని వడబోయాలండి. ఇప్పుడు ఒక 1/2 అవర్ దాన్ని అలాగే వదిలేస్తే ఇలా తయారవుతుందండి. 1/2 అవర్ అలా వదిలేస్తే ఇందులో నీరంతా వెళ్ళి చల్లబడిపోయి ఇలా తయారవుతుందండి. ఇలా తయారైన దాన్ని మనం ఇలా ఒక బౌల్లోకి తీసుకొని 1 లీటర్లో వచ్చిన మన కలాకాకు రెడీ అయిపోయిందండి. మన ఇది పాలు విరగబెట్టాం కదండి. ఇదంతా మనకు 1 లీటర్కి ఇంత తయారయ్యిందండి. ఇందులో బాగా మెత్తగా దీన్ని ఒత్తుకొని అందులో వాటరే లేదు. చూడండి, బాగా పొడి పొడిగా ఉంది. ఇది ఒకదానికోటి విడిపోకుండా మనం ఇప్పుడు కార్న్ఫ్లోర్ కలుపుతున్నామండి. కార్న్ఫ్లోర్ 1 స్పూను మన దీన్ని బట్టి అండి. మనం ఇప్పుడు పాలు ఎన్ని వేసుకున్నామో దాన్ని బట్టి 1 స్పూనున్నర అంతే అండి. ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే మరి ఖర్చుకుంటుంది, ఒకదానికొకటి మనకు రసం పీల్చుకోదు. కాబట్టి బాగా తక్కువగా, లీటర్కి 1 స్పూన్ వేస్తే సరిపోతుందండి. నాకు స్పూన్ తక్కువగా పడింది అనుకొని 2 వేసాను. 1 స్పూన్ వేసుకొని ఇలా అంతా బాగా కలిసేలా బాగా దాన్ని మన చపాతీ పిండి చేసుకున్నట్లు మనము గులాబ్ జామ్ చేసుకుంటాం కదండి. గులాబ్ జామ్ చేసుకున్నట్లుగా ఈ పిండిని బాగా కలిపేసి, ఇది కార్న్ఫ్లోర్ ఎందుకు వేసుకుంటామంటే ఈ పాలు విరిగిన పాలదంతా మనకు తేమ అసలు లేకుండా ఒకదానికోటి విడిపోయి తయారవుతుంది కదండి. ఇది కలిపి పెట్టి ఉంచటానికి పనికొస్తుందండి. ఇలా మెత్తగా ఉంటలుగా చేసుకోవాలండి. ఉంటలుగా చేసుకోవచ్చు, లేదా కొద్దిగా దాన్ని ఇంకా కొంచెం సేపు మనకు కావాల్సిన రకంగా చేసుకోవచ్చు అండి. కొంచెం ఒత్తి దాన్ని కొద్దిగా లప్పగా చేసుకోవచ్చు, లేదంటే మనము కోడిగుడ్డ ఆకారంలో కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనకి ఎలా ఇష్టమైతే అలా వీటిని పిండి కలిపిన దాన్ని తయారు చేసుకొని మనకు కావాల్సిన షేప్లో తయారు చేసుకొని పెట్టుకోవాలండి. అన్నీ ఒకటేసారి ఇలా చేసుకొని రెడీ చేసుకున్న తర్వాత మొత్తం మనకు 1 లీటర్కి ఈ సైజులో చేసుకుంటే మనకు ఒక 20 బాల్స్ అయ్యాయండి. ఇవి 1 లీటర్ పాలకి 20 బాల్స్ అయ్యాయి. నాకైతే కొద్దిగా పెద్దగానే చేశాను నేను. అన్నీ ఇలా బాగా
బాగా నున్నగా చేయాలండి. మన జామున్ ఎలా చేస్తామో అలాగే చీలికలు లేకుండా చేసుకోవాలి. తర్వాత బౌల్లో వాటర్ వేసుకొని మనకు కావలసినంత షుగర్ వేసుకోవాలండి. షుగర్ వేసుకొని నేనైతే కొద్దిగా తక్కువే వేశాను, ఎక్కువ స్వీట్గా వద్దని చెప్పి. ఇందులో తర్వాత కొద్దిగా యాడ్ చేస్తానండి అండి. ఇలా అంతా కరిగి కొద్దిగా మనకు మసలాలండి, ఉడకాలి బాగా. మరీ మనకు అది కాదు కానీ ఏమంటారు, పాకుగా కాదు కానీ ఇది కరిగి షుగర్ కరిగి కొంచెం చిక్కబడినట్లుగా కనిపిస్తుందండి. మరి పాకు అయితే పట్టకూడదు. అందులో వేశాను కదా, ఇవి వేసుకొని చిన్న మంట అండి, ఎక్కువ వేయకూడదు. అందులో వేసినప్పటి నుండి అది చూడండి బాలు ఒక్కోటి పెరుగుతూ వస్తుందండి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ మన అదే క్వాంటిటీని బట్టండి. క్వాంటిటీ ఎక్కువ ఉంటే మరి తొందరగా ఇది కాదు. చిన్న మంట పెట్టుకొని కింద స్టవ్ చేసుకోవాలండి. చూడండి పెద్దగా అయ్యాయి కదా, అది పంచదార పాకము కింద అందులో వేసి కొద్దిగా వేడి పెడితే ఒక 5 to 10 మినిట్స్ పెట్టుకున్నామంటే చాలు. అవన్నీ ఉబ్బిపోయాయి. ఇప్పుడు బౌల్లో తీసుకుంటున్నాం. బౌల్లో తీసుకొని ఇందులో మనం యాలకుల పొడి కానీ రోజ్ వాటర్ కానీ ఫ్లేవర్కి వేసుకుంటామండి. అది మనం యాలకుల పొడి వేసాము, అదే కనిపిస్తుంది. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని చల్లారబెట్టే వరకు వదిలేయాలండి.